మెయిన్‌గా అయితే 'మతువదల' టీజర్ మనం 2 టీజర్ అనేది చూసిన తర్వాత దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ అనేది కూడా తీసుకున్నారు. మీరు టీజర్ చూసారు కదా కంప్లీట్‌గా? యాహ్! అంటే మూవీలో యాక్ట్ చేయడం వేరు. ద టీజర్ చూడడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మేమంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మొత్తం చూసుకుంటూ వస్తాం అనమాట. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సోషల్ మీడియా అంటే కొన్ని ఎలిమెంట్స్ అనేది కూడా యాక్ట్ చేశారు. ఆ ఎలిమెంట్స్‌లలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? క్యూఆర్ కోడ్ అండి. క్యూఆర్ కోడ్‌దా? స్టిక్కర్‌కి వెళ్ళిపోతాం అది. ఓకే. బ్రహ్మి గారు స్టిక్కర్స్ అయితే మనందరికీ తెలుసు. ఎంత మనకి అది గాడ్ గిఫ్ట్ అది. మీమ్ గాడ్. హి ఈస్ ఎ మీమ్ గాడ్. మీమ్ గాడ్. yes, that's true. Love it. So I think attention to detail ఎక్కువ ఉంది. మీరు లైక్ సెట్లో ఆర్ట్ డైరెక్షన్ అంటే సెట్లో ఏదైనా చిన్న పోస్టర్ లేకపోతే ఒక చిన్న రిజిస్టర్ బెల్ ఏదైనా అందులో ఒక సంథింగ్ విల్ బి రిటన్ ఆన్ ఇట్ ఆర్ సంథింగ్ ఫన్నీ సంథింగ్ ఇఫ్ సమ్వన్ పాజెస్ అండ్ దే సీ ఎనీ ఫ్రేమ్ యూ విల్ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు సీ. యా ఏంటంటే ఆ నియర్లీ 1 minute 50 seconds టీజర్ అనేది చూస్తే ఎక్కడో చోట ఎవ్రీథింగ్ ఆ డీటెయిలింగ్ అనేది ఈజీగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ద టీమ్ ఇస్ లైక్ దట్ అండి. ఎవ్రీవన్ వాంట్స్ టు పుట్ సంథింగ్ ఫన్నీ సమ్వేర్. ఎక్కడికి వచ్చేట ఫన్నీ అనేది పెట్టాల్సింది. ఎక్కడ గ్యాప్ దొరికినా అందరూ కొడతారు. అండ్ టీజర్ రిలీజ్ టైంలో కూడా మీరు చెప్పారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన మూవీ అని కూడా మీరు చెప్పారు. సో అంత ఎంజాయ్మెంట్ ఏమొచ్చింది ఆ మూవీస్లో? ఒకటి ఏంటంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒకలా టీమ్ లాగా అందరు కలిసి వర్క్ చేస్తారు, డిస్కస్ చేసి బ్లాకింగ్ చేస్తాం. అండ్ ఐ యూస్ టు మిస్ దాట్ అండ్ స్క్రిప్ట్లో చాలా క్లారిటీ ఉంటే యూ కెన్ ప్లే అరౌండ్ అ లాట్. బేసిక్లీ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది, ఒక స్ట్రక్చర్ ఉంటే అందులో ఫ్రీడమ్ ఎక్కువ వస్తుంది. లేకపోతే ఫ్రీడమ్ ఇస్ జస్ట్ యూజ్లెస్. ఎక్కడైనా వెళ్ళొచ్చు, యూ హ్యావ్ ఫ్రీడమ్, ఓకే సరే. బట్ వెన్ యూ హ్యావ్ స్ట్రక్చర్ యూ హ్యావ్ రియల్ ఫ్రీడమ్ కదా. సో ఆయన బౌండ్ స్క్రిప్ట్లో ఐ థింక్ వీ గాట్ అ లాట్ ఆఫ్ ఫౌండేషనల్ what do you say, what is that word? Which one? What is that word? Relief. Okay, so హ్యాపీగా ఆరాంసే చేసుకుంటూ వెళ్ళిపోయారు. అవును. ఓకే. సో ఆ స్క్రిప్ట్లో ఆ దమ్ అనేది చూపించారు రితీష్ గారు. అవును. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ షార్ట్స్ మధ్యలో కూడా nobody will sit quietly అండి. Everyone is either putting some punch, some joke, someone is getting roasted, someone is talking about some story. So అలా అసలు no boring day at shoot. సో అట్లా ఫన్నీగా అయిపోయింది అనమాట. అండ్ వెన్నెల కిషోర్ గారు వస్తే ఫుడ్ అయితే హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్. Satyana gets like he'll share his food, okay? So he'll get besan laddus from his home, or he'll get some pachadi. One day he got one achar bottle, full achar bottle he gave me from his village he got. Okay. So it was very difficult to maintain diet on set. ఓకే, మీరు ఇంత ఫిట్గా ఉండడానికి సో డైట్ ఏమైనా ఫాలో అవుతారా, లేకపోతే ఇది పడితే అది తినేస్తారా? నేను ఫాలో అవుతాను, అది వినట్లేదు. కొంచెం టెంప్టింగ్ ఐటమ్స్ అనేది అక్కడ ఉన్నప్పుడు వి కాంట్ కంట్రోల్ కదా. I don't try to control a lot అండి. I feel like if your body is craving something, it is craving something. Yeah. So just give it, and you have to believe that whatever is going inside is doing good for you. Of course, there are days when I have to look a certain way, or I have to, I have to wear a dress that needs to look fit. సో అప్పుడు కొంచెం ప్లాన్ చేసి ఒక 3 days ముందు సింపుల్ హోమ్ ఫుడ్ తింటాను. నాట్ మోర్ దెన్ దాట్ అండి. ఓకే, బట్ యు ఆర్ వెరీ ఫిట్. అండ్ మీ ఇన్స్టాగ్రామ్స్ అన్ని పోస్ట్ అన్ని చూస్తూ ఉంటాం కదా. సో యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే రెగ్యులర్ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ థింగ్, ఏదైనా డిఫరెంట్ థింగ్స్ అనేది కూడా చేస్తూ యాక్టివ్గా ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో పీపుల్ ఆల్సో లైకింగ్, అందుకే మీ లైక్స్ అంటే ఫాలోవర్స్ అనేది కూడా పెరుగుతుంది. ఎస్, వెరీ క్లోజ్ టు మిలియన్. Yes. Finally, like ఎంత టైం పడింది, బట్ ఐ హ్యాడ్ టు రియలైజ్ దట్ నేను కూడా దానికి వర్క్ చేయాలి. ఐ కాంట్ జస్ట్ పోస్ట్ ఎనీథింగ్. ఐ హ్యావ్ టు పోస్ట్ వాట్ పీపుల్ లైక్ అండ్ వాట్ ఐ లైక్. మధ్యలో ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి అని. కానీ ఏంటంటే వేరే యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ ప్రొఫైల్స్ మీ ప్రొఫైల్స్ కంపేర్ చేసుకుంటే సో సంథింగ్ ఇస్ క్రియేటివ్. ఆ క్రియేటివిటీ అనేది కూడా మీ దగ్గర ఎక్కువ కనిపిస్తుంది రీల్స్లో కానీ అలాగా. ఎందుకంటే
I realized that I can't do anything if I don't like it. ఏదైనా నేను చేయాలంటే నాకు నచ్చాలి. సో ఐ ఫౌండ్ అ వే టు లైక్ సోషల్ మీడియా ఆర్ మేక్ వీడియోస్ దట్ ఐ లైక్ ఆల్సో అండ్ పీపుల్ ఆల్సో లైక్. ఓకే. సో అండ్ ఆల్రెడీ మీరైతే ఆ సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు రిలీజ్ అవ్వకముందే. యు ఆర్ ఎ ర్యాపర్ అండ్ కొరియోగ్రాఫర్ అండ్ కొరియోగ్రాఫ్ చేశారు. సారీ వన్స్. అండ్ ఆ సీక్రెట్ అనేది కూడా మాకు అక్కడ రివీల్ చేయొచ్చా వద్దా అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మరీ చెప్పారు. సో యు ఆర్ ఎ ర్యాపర్, కొరియోగ్రాఫర్ అండ్ యాజ్ ఎ లిరిక్ రైటర్, ఇలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యాజ్ ఎ డాన్సర్గా చూసాము, యాక్ట్రెస్గా చూసాము, షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దిస్ ఈస్ ద రీజన్ ఐ డూ తక్కువ ఫిల్మ్స్ అండి. అలా అనిపిస్తుంది నాకు. బికాస్ ఐఎమ్ ఇన్ టు సో మెనీ థింగ్స్. I have a life before acting. I continued that life even through my career. Okay. And నాకేంటంటే ఏదో కొత్తగా నేర్చుకోవాలి, ఏదో కొత్తగా చేయాలి, ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నాకు ఇష్టం లేదు. సో when I met friends who are rappers and I hang out with them, ఆటోమేటిక్లీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది కదా. సో పోయిటరీ నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. సో రాసుకుంటాను, బట్ బీట్కి పెట్టి అది మేకింగ్ సెన్స్ టు ద. సో ర్యాప్ అంటే రిథమ్ అండ్ పోయిటరీ. సో మీకు తెలుసు. సో సో when I put my poetry to a beat, to a rhythm, is when it happened magically. నాకు తెలియకుండా అది వచ్చేసింది యాక్చువల్లీ. సో మీరు ఈ ఐడియా తీసుకొని వచ్చినప్పుడు రితీష్ గారు కానీ మన చెర్రీ గారు కానీ, సో వాళ్ళు ఎలా ఓకే చేశారు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే చెర్రీ గారికి చెప్పకుండా చేసాం ఫస్ట్. ఇది పెద్ద స్కామ్ తెలుసా? ఓకే. ఏమైందంటే రితేష్కి వినిపించాను అండ్ హీ లైక్డ్ ఇట్. సో మళ్ళీ లిరిక్స్ని చేంజ్ చేసి రాశాను, రికార్డ్ చేసి నేనే రికార్డ్ చేశాను, నా ఫ్రెండ్స్తో రికార్డ్ చేశాను. ఒక శాంపుల్ బీట్స్తో పెట్టి మనం స్పీకర్లో పెట్టి ఒకరోజు షూట్లో రితేష్ సెడ్ ఐ హ్యావ్ 1 hour. ఓకే. ఐ కెన్ గివ్ యూ 1 hour. ఇట్ స్పీకర్ ఉంది, డిఓపి గారు ఉన్నారు సురేష్, ఏడీ టీమ్ ఉన్నారు, కాస్ట్యూమ్స్ ఉంది ఇక్కడ, నువ్వు చేసుకో ఇప్పుడు. ఓకే. 1 hour ఉంది నీ దగ్గర. సునీల్ గారు ఉన్నారు, సత్యన్న ఉన్నారు, సింహ ఉన్నారు. సో ఫుల్ నా మీద వచ్చేసింది ఆ 1 hour. సో ఒక సెట్లో ఒక కారిడోర్ ఇచ్చారు అంతే. అండ్ దే గేవ్ మీ ఫ్యూ దిస్ థింగ్ అండ్ దే సెడ్ యువర్ విష్ నౌ, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి and I took. ఓకే. this is my strength. అండ్ ఈ ర్యాప్ సాంగ్లో సో ఇప్పుడు పాడమని చెప్పాలని అనిపిస్తూ ఉంది. సో మీరు ఇప్పుడు పాడతారా, ర్యాప్ చేస్తారా? చేయొచ్చు. 2 days రిలీజ్ అనుకుంటా. యా ప్లీజ్.